సో నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, మీరు ఎవరైనా నెక్స్ట్ కమింగ్ 6 months లో మీరు పల్సర్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఎమర్జెన్సీ నీడ్ ఉంటే మాత్రమే తీసుకోండి. అదర్వైజ్ మీరు ఒక 6 months మీరు వెయిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు పల్సర్ లో నెక్స్ట్ జనరేషన్ పల్సర్స్ మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పల్సర్ లవర్స్ అందరికి కూడా గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను. బజాజ్ కంపెనీ వాళ్ళు అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ కమింగ్ 6 months లో వీళ్ళు దాదాపు 10 మోడల్స్ అనేవి మార్కెట్ లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వీళ్ళు అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేశారు. సో మనకి నెక్స్ట్ జనరేషన్ పల్సర్స్ కానీ లేదంటే కొత్త వెహికల్స్ మనం లాంచ్ గానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ కమింగ్ 6 months లో అయితే. సో ఎందుకంటే వీళ్ళు అప్డేట్ చేస్తున్నామంటే ఇంతకు ముందు అప్డేట్ చేసినట్టు ఏదో గ్రాఫిక్స్ మార్చేసి లేదా ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చేసి మన ముందుకు తీసుకురావడం కాకుండా సో వీళ్ళు కంప్లీట్ గా డిజైన్ తో పాటు టెక్నికల్ గాను అలాగే రైడింగ్ కంఫర్ట్ పరంగాను ఇంజన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి కంప్లీట్ గా చేంజెస్ అనేవి జరగబోతున్నాయి. సో కాబట్టి మీరు ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే తీసుకోండి. అదర్వైజ్ మీరు ఒక 6 months అయితే వెయిట్ చేయండి. వీళ్ళు చెప్పేశారు డైరెక్ట్ గా అయితే డీలర్షిప్స్ కూడా మేము నెక్స్ట్ కమింగ్ 6 months లో తీసుకొచ్చేస్తామని చెప్పేసి అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేశారు. కాబట్టి సో మీరు ఒకవేళ వెయిట్ చేయగలిగితే కనుక వెయిట్ చేయండి. సో అదర్వైజ్ మీరు ఎమర్జెన్సీ ఉంటే తీసుకోండి. ఈ 2026 November 24th కి పల్సర్ 25th యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే పల్సర్ బైక్ అనేది 2001 November 24న పల్సర్ 150 బైక్ ని పల్సర్ 180 బైక్ ని లాంచ్ అయితే చేశారు. సో లాంచ్ చేసిన దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళు మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా ఈ పల్సర్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ పల్సర్ 25th యానివర్సరీ సందర్భంగా మనకి సో November 24న మనం ఒక యానివర్సరీ ఎడిషన్ బైక్ ని కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది. పల్సర్ సిరీస్ లో మనకి పల్సర్ 150 బైక్ అనేది ఒక ఐకానిక్ బైక్, ఒక లెజెండరీ బైక్ కదా. సో ఈ పల్సర్ 150 లో మనం ఒక యానివర్సరీ ఎడిషన్ మనం చూసే అవకాశం అయితే ఉంది. సో కంప్లీట్ గా మనకి డిజైన్ అనేది చేంజ్ చేస్తారు, అలాగే ఫీచర్స్ అనేవి కంప్లీట్ గా చేంజ్ చేస్తారు, గ్రాఫిక్స్ మనకి కంప్లీట్ గా చేంజ్ చేస్తారు. సో మొత్తానికి ఒక యానివర్సరీ ఎడిషన్ అనేది మనం ఈ November 24th చూసే అవకాశం అయితే ఉంది. సో ప్రెసెంట్ అయితే August 12th చూసుకున్నట్టు కనుక సో ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో ఈ లాంచ్ ఈవెంట్ లో మేజర్ గా ఎన్ సిరీస్ మీద వీళ్ళైతే ఫోకస్ చేస్తున్నారు. సో వీళ్ళు పల్సర్ సిరీస్ లో మనకి ఎన్ సిరీస్ అనేది తీసుకొచ్చారు. ఇది కూడా మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ గా మనకి మార్కెట్ లో రన్ అవుతుందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకి 125 సిరీస్ లో తీసుకొచ్చిన N125 అనేది సక్సెస్ఫుల్ అయితే కాలేదన్నమాట మార్కెట్ లో అయితే. ఎందుకంటే దాని యొక్క డిజైన్ అనేది అంత అట్రాక్టివ్ గా లేకపోవడం వల్ల సో N125 అనేది కంప్లీట్ గా మనకి క్లోజ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో మన ఛానల్లో కూడా N125 రివ్యూ చేశాను. సో దాంట్లో ఇంజిన్ వర్క్ చాలా బాగుంటుంది, బట్ ఆ డిజైన్ అనేది అంత అట్రాక్టివ్ గా లేకపోవడం వల్ల దాన్ని డిస్కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏదైతే పల్సర్ N160 ఉందో సేమ్ డిజైన్ లో మనకి ఇప్పుడు పల్సర్ N125 కూడా రాబోతుంది. సో దీంట్లో కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఉంటుంది, అలాగే బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా గేర్ పుష్ ఇండికేటర్ మనం మిస్ అవుతున్నాం కదా. సో దాన్ని కూడా మనకి దీంట్లో ఇన్బిల్డ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 125 cc లో ప్రెసెంట్ చూసుకుంటే మనకి అటు రైడర్ 125 లో కానీ లేదంటే SP 125 లో కానీ సో ఇలా మనకి కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కంప్లీట్ గా కలర్ కన్సోల్ అనేది తీసుకొస్తున్నారు. కాబట్టి సో ఇక్కడ మనకి పల్సర్ నుంచి కూడా మనకి కలర్ కన్సోల్ అనేది కావాలి. కాబట్టి సో ఇక్కడ N125 లో మనకి కంప్లీట్ గా కలర్ కన్సోల్ తో సో N160 ఆ డిజైన్ లో మనకి ఇప్పుడు N125 వచ్చే అవకాశం అయితే ఉంది. అదర్వైజ్ మనకి అక్కడ NS125 ఉంది కదా, సో దాన్ని కూడా మనకి అప్డేట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఇంకా మనకి పల్సర్ అక్కడ నియాన్ వేరియంట్ లైక్ స్టాండర్డ్ వేరియంట్ ఉంది కదా, సో దాన్ని కూడా మనకి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో గ్రాఫిక్స్ అనేవి కంప్లీట్ గా మార్చేస్తారు ఇక్కడ 125 cc లో, అలాగే కన్సోల్ కూడా మనకి కంప్లీట్ గా మారే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ పల్సర్ 150 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి కంప్లీట్ గా ఐకానిక్ బైక్ పల్సర్ 150 అనేది. సో ఈ పల్సర్ 150 లో మనకి 4 valve టెక్నాలజీతో మనకి ఇంజిన్ అనేది తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంజిన్ మారిందంటే ఆబ్వియస్లీ మనకి పర్ఫార్మెన్స్ అనేది మారుతుంది. ఇక్కడ 2 valve ఇంజిన్ ఎందుకు తీసుకొస్తున్నారంటే మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండడం కోసం ఇక్కడ. సో అటు అగ్రెసివ్ రైడ్ పర్ఫార్మెన్స్ ఉంటూనే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉండడం కోసం ఇక్కడ 2 valve ఇంజిన్ అనేది తీసుకొచ్చారు. బట్ ఇక్కడ 4 valve ఇంజిన్ తీసుకొస్తే మనకి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొంచెం 2 valve ఇంజిన్ తో కంపేర్ చేసుకుంటే 4 valve ఇంజిన్ లో కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ సో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇంకా బూస్ట్ అవుతుంది. కాబట్టి సో ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇక కన్సోల్ కూడా మనకి ఆబ్వియస్లీ మనకి వీళ్ళు కన్సోల్ అనేది మొత్తం ఎంటైర్ పల్సర్ సిరీస్ కి ఒకే రకమైన కన్సోల్ అనేది తీసుకొస్తారు. సో పల్సర్ 150 లో కూడా మనం కలర్ కన్సోల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క హెడ్ లైట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సో పల్సర్ 125 లో కానీ పల్సర్ 150 లో కానీ ప్రీవియస్ జనరేషన్ లో మనం చూసుకున్నట్టయితే హెడ్ లైట్ ని హాలోజన్ బల్బ్ నుంచి LED కి అయితే అప్డేట్ చేశారు. సో అప్డేట్ చేసినప్పుడు ఆ డిజైన్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేశారనమాట. సో చేంజ్ చేసిన తర్వాత సో చాలా వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని వీళ్ళు పాజిటివ్ గా తీసుకుని హెడ్ లైట్ యొక్క సెటప్ ని కంప్లీట్ గా చేంజ్ అయితే చేయబోతున్నారు. సో చూద్దాం మరి కొత్త హెడ్ లైట్ యొక్క సెటప్ అనేది ఏ విధంగా ఉంటుందో. సో నేను కూడా ఈ పల్సర్ 150 బైక్ ని రివ్యూ చేసినప్పుడు చాలా వరకు చెప్పాను, ఈ హెడ్ లైట్ అనేది అందరికీ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు అనమాట మార్కెట్ లో అయితే. దానివల్ల సేల్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి పల్సర్ 150 లో మొత్తం ఆ గ్రాఫిక్స్ కానీ ఆ హెడ్ లైట్ కానీ ఆ కన్సోల్ కానీ మొత్తం అయితే మారబోతుంది. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ మనం
వాడుకోవడం ఎక్కువ అయితే సో ఆ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. బ్లూటూత్ సపోర్ట్, నావిగేషన్ సపోర్ట్ ఇవన్నీ కూడా మనం యాజ్ యూజువల్ గా చూస్తామని చెప్పొచ్చు. నెక్స్ట్ N160 గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇక్కడ కూడా మనకి మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరగబోతుంది. సో వీళ్ళు అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేశారు. పల్సర్ 150కి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు, బట్ N160 మాత్రం అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేశారు. సో 2 వాల్వ్ ఇంజిన్ ప్లేస్ లో 4 వాల్వ్ ఇంజిన్ తీసుకొస్తామని చెప్పేసి అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేశారు. సో ఇక్కడ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో తీసుకొస్తారా లేదంటే ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో తీసుకొస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే N160 అనేది ఫస్ట్ లో మనకి మార్కెట్ లోకి వచ్చిన ఫస్ట్ లో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో ఉండేది, బట్ తర్వాత చూసుకుంటే మనకి అక్కడ ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో మనకి డౌన్ గ్రేడ్ చేశారు. మళ్ళీ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో 160cc ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అలాగే N160 లో కంప్లీట్ గా కలర్ కన్సోల్ తీసుకొస్తామని చెప్పేసి అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేశారు. సో N160 లో తీసుకొస్తే అది ఖచ్చితంగా 150కి 125కి అలాగే NS 200కి ఇలా అన్నిటికీ కూడా ఈ కన్సోల్ అనేది యాడ్ చేస్తారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఆగస్ట్ 12న కొన్ని న్యూస్ అనేది మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇది న్యూస్ అయితే N160 గురించి, 125 గురించి, 150 గురించి. అలాగే నెక్స్ట్ కమింగ్ 6 months లో ఒక 250cc కూడా మనకి లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి కంప్లీట్ గా అడ్వెంచరల్ బైక్ అనమాట. సో ప్రెసెంట్ చూసుకుంటే మనకి బజాజ్ కంపెనీ నుంచి అడ్వెంచర్ బైక్స్ ఏది కూడా లేదు కదా. సో ఒక 250cc తో మనకి ఒక అడ్వెంచరల్ బైక్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు RS 400 బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో RS 400 బైక్ కూడా మనం నెక్స్ట్ కమింగ్ 6 months లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రెసెంట్ అయితే ఈ ఆగస్ట్ 12th అలాగే నవంబర్ 24th యానివర్సరీ ఉంది కాబట్టి సో ఈ మేజర్ ఈ 2 డేట్స్ లో కూడా మనం కొన్ని లాంచ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మధ్యలో కూడా వీళ్ళు సడన్ గా మనకి సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చు. ఇక ప్రైస్ గురించి మనం మాట్లాడుకోలేదు. ప్రైస్ కూడా మనకి ఇప్పుడున్న ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఒక 2-3,000 రూపీస్ మనకి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇవన్నీ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి వాటి యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఇక ఖచ్చితంగా మనకి ఒకవేళ మీకు ఎమర్జెన్సీ ఉంటే తీసుకోండి, అదర్వైజ్ మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ఇది మొత్తానికి అయితే పల్సర్ సంబంధించిన ఎంటైర్ న్యూస్ అయితే అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది పల్సర్ లవర్స్ ఉన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.